దేశ ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పురోగతి వివరిస్తూ ప్రజా ఆశీర్వాదం కోరుతూ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ చేస్తున్న బస్సు యాత్ర విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు అంజన్న దర్శనం అనంతరం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీ బలోపేతంతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం యాత్ర చేపట్టినట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ బస్సు యాత్ర విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి బస్సు యాత్ర ఎన్నికల సందర్భంగా 10వ తారీఖు నాడు ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత ఆ యాత్ర మేడిపల్లి నుంచి ప్రారంభమవుతుంది. 10 నుంచి 15 దాదాపు 40 నుంచి 50 గ్రామాలు ఆ పర్యటన ఉంటుంది, వారి యాత్ర ఉంటుంది. అన్ని గ్రామాలల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు చేసిన విజయాలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ఏం చేసింది, దేశానికి ఏం చేసిందని చెప్పడానికి ఆ యాత్ర సాగుతుంది. కనుక ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం. గతంలో చేసిన మహాసంగ్రామ యాత్ర ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పునాదులు కదిలిచ్చింది. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పునాది కదిలించే దిశగా ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశంలో ఆయన నాయకత్వాన్ని భారతదేశాన్ని దాదాపు 5వ స్థానాన్ని పట్టుకొచ్చింది. మరి 47 వరకు భారత్ను సురక్షిత భారత్గా, 47 వరకు 2047 లోపల ఓ అభివృద్ధి దేశంగా పరిగణించాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. కనుక ఆ విజయాన్ని అన్నింటినీ చెప్పుకుంటూ యాత్ర సాగుతుంది. కనుక కార్యకర్తలు ప్రజలు పెద్దన మమ్మల్ని ఆశించినట్టుగా కోరుతా ఉన్నాం.